చిన్న చిన్న కారణాలకి ఆత్మహత్యలు చేసుకోవడం, చనిపోవడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? నాకైతే ఈ చనిపోయిన వాళ్ళని చూస్తే నాకు ఇరిటేటింగ్‌గా వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకంటే బతకలేక చేతకాక అలా చేస్తూ ఉంటారు. ఎంతోమంది భూమి మీద ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో అవమానాలు పడుతూ బతుకుతున్నారు. భర్త చనిపోయిన ఆడదాన్ని ఎళ్లి అడగండి. కష్టం విలువ అంటే ఏంటో అనేది తెలుస్తుంది. తను ఎలా బతుకుతుంది సొసైటీలో, ఎన్ని అవమానాలు ఎదుర్కొంటూ, ఎన్ని కష్టాలు పడుతూ, ఆ పిల్లలు పెంచుకుంటుందో ఎళ్లి ఆ తల్లిని అడగండి. అలాంటి వాళ్ళని చూసి ఎన్నో నిదర్శనాలు చూసి మనం నేర్చుకోవాలి. అంతేగాని చనిపోవడం, ఆత్మహత్యలు అంటే అసలది మనల్ని ఎందుకు సృష్టించాడు, మనల్ని ఎందుకు బ్రహ్మదేవుడు మనల్ని పుట్టించాడు, దానికి ఒక అర్థం ఉండాలి. మనం భూమి మీద ఉన్నామంటే అట్లీస్ట్ ఒకరికైనా మంచి జరిగేటట్టే ఉండాలి, కానీ మన వల్ల మన పిల్లలు, మన ఫ్యామిలీ రోడ్డు మీద పడేటట్టు ఉండకూడదు. మన వెనకాతల మనల్ని నమ్ముకొని మన ఫ్యామిలీ ఉందని ఎందుకు ఆలోచించరు? ఇలాంటి ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి. ఒక భర్త సడన్గా చనిపోయాడు. ఆ భార్య అటు బతకలేక, ఇటు ఉండలేక, ఇటు పిల్లలు పెంచలేక ఎన్నో కష్టాలు పడుతూ, ఎన్నో అడదుడుకులు తను తట్టుకుంటూ మాత్రం ప్రపంచంలో బతికి ఒక పిల్లలు పెంచి చూపిస్తుంది. భర్త చనిపోయాడని భార్య కూడా చనిపోవచ్చు కదా, కానీ ఎందుకు నిలబడింది? తన పిల్లల కోసం. నన్ను నమ్ముకున్న నా పిల్లలు, నా అత్తమామలు, నా తల్లిదండ్రులు, నా సొసైటీ, నా పిల్లలు, నా ఫ్యామిలీ ఉన్నారని ఒక ధైర్యంతో బతుకుతుంది. అలాంటి వాళ్ళని వెళ్ళి కష్టం విలువ అంటే ఏంటో తను అడగండి, తను చెప్తుంది. భర్త వదిలేసిన ఆడదాన్ని వెళ్ళి కనుక్కోండి. కష్టం విలువ అంటే ఏంటో దానికి ఒక అర్థం ఏంటనేది తను చెప్తుంది. అంతేగాని ఇది ఇలా చనిపోవడం అన్నది చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఇది చాలామంది జరుగుతుంది. ఈరోజు నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే నా చుట్టుపక్కల ఒక సంఘటన జరిగింది. ఎవరో ప్రేమించారు, ఆ అమ్మాయి లవ్ చేయలేదని చనిపోవడం ఎంతవరకు కరెక్టు? నీ తల్లిదండ్రులు పెంచిన పెంపకాన్ని నువ్వు మర్చిపోయావా? నీ తల్లిదండ్రులు నిన్ను ఎంత ప్రేమించారే, ఎంత చదివించారే, ఎంత గోరుముద్దలు తినిపించారే, నీకు చిన్నప్పుడు స్నానం చేసి నీకు నడిపించి నీకు అన్నీ నేర్పించిన తల్లిదండ్రులు మర్చిపోయావా? ఒక ఆఫ్టర్ ఆల్ అమ్మాయి కోసం నువ్వు చనిపోయావా? ఇలాంటి వాళ్ళని చూస్తే చాలా ఇరిటేటింగ్గా నాకు కోపం వచ్చేస్తూ ఉంటుంది. కష్టం అంటే భర్త చనిపోయిన ఆడదాన్ని వెళ్ళి కనుక్కో కష్టం అంటే ఏంటో. ఇలాంటి వాళ్ళ కోసం నేను ఈ వీడియో అంకితం